వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలోని ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే పోరు తెలంగాణ అనేది ఒకటి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఆ తర్వాత ఎవరి సంబరం వాళ్ళదే అన్నట్లుగా ఒక వార్త అయితే మనకి ప్రధానంగా ఇచ్చారు వెలుగు దినపత్రికలో. ఇక దశాబ్దిలోకి తెలంగాణ అడుగెడుతున్న నేపథ్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు అక్కడ అనే దానికి సంబంధించి కూడా మనకి వివరాలు ఇచ్చారు. ఇంకా మరొక వార్త చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి ఒప్పుకున్నారు అనేది కూడా ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సిబిఐ స్పెషల్ కోర్టుకు తెలిపినటువంటి ఈడీ అధికారులు అంటూ కూడా మనకి ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం అన్ని డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే మరొక వార్త చూస్తే ఇక రాష్ట్రంలో బీజేపీ లేదు అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ మాకు పోటీనే కాదు అసలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇవన్నిటికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక అలాగే గ్రూప్ 1 పరీక్షపై టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది అనే దానికి సంబంధించి కూడా మనం ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు, చూద్దాం. ఇక అలాగే 4 రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి చెందినట్లుగా మనకి ఇక్కడ ఒక హృదయ విదారకమైనటువంటి ఘటనలు కూడా మరి రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా అనేకమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ అధిక వేగంగా బండులను నడపడమే అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే మామిడి వ్యాపారంలో నష్టం వచ్చిందని రౌడీ అవతారం ఎత్తాడు అనేది కూడా ఒకటి తెలుస్తుంది. ఇక రైతులు కష్టపడి ఆరుగాలం పండించి ఇక ఆ యొక్క పొలాలన్నీ అకాల వర్షాలకు తడిసిపోయి ముద్దయిపోయి ఇంకా అలాగే మామిడి పంటలు కూడా నష్టం వాటిల్లటం వల్ల చేసేది ఏమీ లేక మరి దొంగలుగా కూడా మారుతూ రౌడీ షీటర్లుగా కూడా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది అయితే మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో ఇక దాని అన్నిటికీ సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇక ఫస్ట్ మనం దశాబ్దిలోకి తెలంగాణ అడుగెడుతుంది. ఇక కొట్లాడి సాధించుకున్న తెలంగాణ 9 ఏళ్లు పూర్తి చేసుకుని దశాబ్దిలోకి అడుగెడుతున్న వేళ ఉద్యమకారులకు, కళాకారులకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా మొత్తం సబ్బండ వర్గాలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మనకి ఇక్కడ మరి ఈరోజు తెలంగాణ సాధించి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి దృశ్యాన్ని అయితే వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక పోరు తెలంగాణ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఉద్యోగాల కోసం మొదలైన ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం ఇది తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే స్వరాష్ట్ర సాధనలో ఎన్నో కీలక ఘట్టాలు, మరెన్నో మైలురాళ్లు. 1952 జూలై 26 నుంచి 2014 జూన్ 2 దాకా కూడా ఏం జరిగిందంటే అంటూ ఏం జరిగింది అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే దానికి సంబంధించి కూడా మొత్తం క్లియర్గా మనకి ఇచ్చారు. సో వివరాలన్నీ కూడా మనం 4th పేజ్లో చూడొచ్చు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేస్తారు. సో అవన్నీ మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఎవరి సంబరం వాళ్ళదే అన్నట్లుగా మనకి మరొక వార్త అయితే క్లియర్గా మెన్షన్ చేశారని. సో దానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఇక 21 రోజులు నిర్వహించనున్న రాష్ట్ర సర్కార్ సెక్రటరియేట్లో ప్రారంభించనున్న కేసీఆర్ అంటూ ఇచ్చారు. ఇక అలాగే గవర్నర్కు అలాగే ప్రతిపక్షాలకు అందరికీ కూడా గవర్నర్కి కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరికి కూడా ఒక ఆహ్వానం అనేది అయితే పంపలేదు, ఇంతవరకు ఆహ్వానం అనేది అందలేదు అంటూ కూడా ప్రతిపక్షాలు కూడా ఎద్దివ చేస్తూ మాట్లాడుతున్నాయి. అలాగే గవర్నర్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు, గవర్నర్కి ఎందుకు ఆహ్వాన పత్రిక పంపలేదు అనేది కూడా ఒక వార్త అయితే మనకి ఇక్కడ సంచలనంగా కనిపిస్తుంది. ఎవరి సంబరాల్లో వాళ్ళే ఉన్నారు, విడివిడిగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు అంటూ. అంటే ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు, ఏ ప్రతిపక్షాలకు సంబంధించి ప్రతిపక్షాలు, అలా ఎవరికి వాళ్ళుగానే వేరువేరుగా చేసుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా మరి అందరూ కలిసికట్టుగా చేసుకునేది అయితే సంబరాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు అన్నట్లుగా మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో అలాగే చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇంకా గవర్నర్కు కానీ ప్రతిపక్షాలకు కానీ అందని ఆహ్వానం. కేంద్రం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నట్టుగా, కేంద్రం ఆధీనంలో మాత్రం గోల్కొండ కోటలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ కార్యక్రమాలకు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు.
సో అలాగే ఇంకా విడివిడిగా అవతరణ వేడుకలు జరుపుకుంటున్న అనేకులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే రాజ్భవన్‌లో సామాన్యులతోటి తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అలాగే టీజేఎస్, బీఎస్పీ, టీడీపీ, వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో కూడా మరి వీళ్ళందరూ కూడా కలిసి తెలంగాణ వేడుకలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తూ ఉంది అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ సిబిఐ స్పెషల్ కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇక ఇప్పటికీ అప్రూవర్గా మారిన కవిత, అలాగే మాజీ ఎడిటర్ బుచ్చిబాబు అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇంకా త్వరలో బయటికి రానున్న కీలక వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి అంటూ ఇంకా అప్రూవర్గా మన శరత్ చంద్రారెడ్డి ద్వారా ఇంకా మరికొంతమంది కీలక నేతలు ఉన్నారు. వారి పేర్లు కూడా త్వరలోనే బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు, దర్యాప్తు వేగవంతంగానే జరుగుతుంది అంటూ కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంకా అనేక విషయాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజీలో చూడవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అప్రూవర్గా మాత్రం శరత్ చంద్రారెడ్డి డిక్లేర్ అయ్యారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఈ నెలలో బీజేపీ 3 సభలు పెట్టబోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా పార్టీ బలోపేతానికి సంబంధించి, పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి, నెక్స్ట్ రాబోతున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టబోతున్నారు, అభివృద్ధి పనులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా కూడా ఈ నెలలో ఖచ్చితంగా 3 చోట్ల 3 ప్రాంతాలలో మరి బీజేపీ సభలు, భారీ బహిరంగ సభలు నిర్వహించబోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మోడీ, అమిత్ షా, నడ్డాను పిలిచే యోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం పనిచేస్తూ ఉంది. అలాగే దక్షిణ తెలంగాణలో మోడీ సభ ఉండబోతోంది. త్వరలో హైకమాండ్ నుంచి క్లారిటీ కూడా ఇస్తాము అంటూ కూడా ఆ పార్టీ నేతలు అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూసి ఇక రాష్ట్రంలో బీజేపీ లేదు, అసలు ఉండదు, కాంగ్రెస్ అంటారా అది మాకు అసలు పోటీనే కాదు అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూద్దాం. ఇక బాగా పనిచేసిన వాళ్ళకే టికెట్లు ఇస్తామంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక పార్టీలో కూడా ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే చురుకుగా ఉంటారో, ఎవరైతే యాక్టివ్గా ఉంటూ అన్ని పనులలో మరి పని చేస్తున్నారు వీళ్ళు అంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే టికెట్లు కేటాయించడం కూడా జరుగుతుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా మళ్ళీ 3వ సారి కూడా సీఎం కేసీఆర్ సీఎం అవుతారు అనేది ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ కారే జోరు కొనసాగిస్తుంది అనే విధంగా మాత్రం మంత్రి కేటీఆర్ స్పందిస్తున్నారు, ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో అసలు బీజేపీ అనేది ఇక ఉండదు, అలాగే కాంగ్రెస్ అంటే ఇంకా అది అసలు దాని గురించి మాట్లాడే అవసరమే లేదు, మాకు పోటీ కానే కాదు కాంగ్రెస్ అనేది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇక ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో, బాగా పనిచేస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్లో టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అంటూ చెప్తున్నారు. రూల్స్ ప్రకారమే ఓఆర్ఆర్ టెండర్ అంటూ అసదుద్దీన్ది ద్వంద్వ వైఖరి అంటూ కూడా చెప్తున్నారు. రూల్స్ ప్రకారమే ఓఆర్ఆర్ టెండర్లు అన్ని కూడా కొనసాగుతూ ఉన్నాయి అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. కానీ అసదుద్దీన్ది ద్వంద్వ వైఖరి అంటూ చెప్తున్నారు. ఇక అలాగే దమ్ముంటే సీఎం అభ్యర్థులను ప్రకటించాలని కూడా బీజేపీ కాంగ్రెస్కు సవాల్ విసురుతున్నటువంటి కేటీఆర్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే మామిడి వ్యాపారంలో చూస్తే నష్టం వచ్చిందని చెప్పేసి రౌడీ అవతారం ఎత్తారు అనేది తెలుస్తుంది. కొంతమంది దిక్కుతోచిన పరిస్థితిలో రౌడీలుగా కూడా మారుతూ ఉన్నారు, కొంతమంది ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, ఇలా కొంతమంది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అనేది కూడా మనకి ఇచ్చారు. అయితే రియల్టర్లను, వ్యాపారులను బెదిరించి వసూళ్లకు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా మామిడి తోట అంతా కూడా అకాల వర్షాలకు నష్టపోయి ఇంకా రౌడీ అవతారం ఎత్తేసినట్లుగా తెలుస్తుంది. అలాగే గన్ కొని అడవిలో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు. గన్ను కొన్నాడు, అడవిలో ప్రాక్టీస్ చేశాడు, ఇంకా అతని నుంచి 3 బుల్లెట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఒక బుల్లెట్ అయితే అక్కడ ప్రాక్టీస్లో కాల్చినట్లుగా తెలుస్తుంది అనేది అయితే క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం సెకండ్ పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. సో అలాగే గ్రూప్ 1 పరీక్షపై టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది అనేది మనకు ఒక వార్త. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే సిట్ దర్యాప్తు పూర్తయ్యేదాకా ఎగ్జామ్స్కు వాయిదా వేయాలని చెప్పేసి 3 పిటిషన్లు దాఖలు చేసిన హైకోర్టు అనేది కూడా ఇచ్చారు. ఇంకా అలాగే యూపీఎస్సీ లాంటి సంస్థల ద్వారా కూడా గ్రూప్ 1 నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇచ్చారు. అలాగే గ్రూప్ 1 నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కూడా టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. విచారణ ఈ నెల 5కు వాయిదా వేశారు. దీనికి సంబంధించి అనేది ఇచ్చారు. ఇంకా పేపర్ లీకేజీకి ముందే హైటెక్ కాపీయింగ్ కూడా జరిగింది అనేది కూడా తెలుస్తుంది. పేపర్ లీకేజ్ అవ్వడం అనేది ఒకటైతే, ఇంకా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత దాన్ని వాట్సాప్లో షేర్ చేసి బ్లూటూత్ కనెక్టివిటీ తోటి
బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ బయట నుంచి ఆన్సర్ షీట్ అంతా కూడా ఆ మొబైల్ ఫోన్లో ఆ బ్లూటూత్ కనెక్షన్ ఏదైతే ఉందో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ ద్వారా ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడం కూడా జరిగింది. హైటెక్ కాపీయింగ్ కూడా చాలా చోట్ల జరిగింది. వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వారి నుంచి కూడా ఇంకా ఎంతమంది ఈ యొక్క మరి అలాంటివి ఇంకా ఎంతమంది ఈ ప్రక్రియ కొనసాగించారు అనే దర్యాప్తులో కూడా సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది ఇప్పటికే. అలాగే అంతా కూడా అక్కడ పూర్తి సమాచారంతో మళ్ళీ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా మనకి వివరిస్తా అని చెప్పేసి అంటున్నారు. సో అలాగే ఇంకా ఏఈకి డిఈఓకు డిఈఓ పరీక్షలకు డిఈ రమేష్ మాస్టర్ స్కెచ్ చేశారు. ఇవన్నిటికి సంబంధించి డిఈ రమేష్ అనే వ్యక్తి ఒక మాస్టర్ స్కెచ్ ఇది అనేది కూడా ఒక్కొక్కరికి ఇలాంటి ఎగ్జామ్స్ బ్లూటూత్ కనెక్టివిటీ తోటి ఆన్సర్ చెప్పినందుకు మరి 20 లక్షల వరకు కూడా వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. దానిలో సగం ఆల్రెడీ తీసేసుకున్నట్లుగా కూడా మరి సిట్ దర్యాప్తులో తెలుస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఈ విషయంలో ఆరుగురిని హైటెక్ కాపీయింగ్ విషయంలో ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ ద్వారా ఇంకా ఎంతమంది ఉన్నారు అంటూ కూడా ఒకరొకరిగా మరి విచారించడం జరుగుతుంది. కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సిట్ దర్యాప్తు సిట్ బృందం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికైతే ఈ యొక్క హైటెక్ కాపీయింగ్లో ఒక 6 మెంబర్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి అంతా కూడా కూపీలు ఆగుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అనేది అయితే మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే ఇంకా ఎంతమంది ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇంకా ఎంతమంది ఇలాంటి కాపీయింగ్కి పాల్పడ్డారు అనేది కూడా ఇంకా ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కొంతవరకు అయితే ఎగ్జామ్స్ అన్నీ కూడా వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో చూడొచ్చు. అయితే మొత్తంగా మాత్రం ఇంకా పేపర్ లీకేజీకి ముందే ఒక హైటెక్ కాపీయింగ్ కూడా జరిగింది. పేపర్ లీకేజ్ అనేది ఒక విషయం అయితే మళ్ళీ హైటెక్ కాపీయింగ్ అనేది ఇంకొక పద్ధతిలో కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా రోడ్డు ప్రమాదాలు చూసినట్లయితే 4 రోడ్డు ప్రమాదాలు 9 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలోని 6 దుర్మరణం చెందినట్లుగా తెలుస్తుంది. సో అలాగే ఇక పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం 6th పేజీలో చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ చూసినట్లయితే 10 ఏళ్ల తెలంగాణ ప్రగతి నమూనా అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఇక తెలంగాణ ఆచరణ దేశం అనుసరణ అంటూ కూడా ఇస్తున్నారు. తెలంగాణలో ఏదైతే ఆచరణలో ఉందో అది దేశం అంతా కూడా అనుసరిస్తుంది అన్నట్లుగా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక నేడు తెలంగాణ 10వ అవతరణ దినోత్సవం ప్రత్యేక రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అనేది కూడా ఇస్తున్నారు. నేటి నుంచి 21 రోజుల పాటు వేడుకలు జరగబోతున్నాయి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే తెలంగాణ ఉద్యమ అమరులకు నివాళులు అర్పిస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అంటూ మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ఉదయం 10:30 సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుంది అంటూ ఇచ్చారు. అనంతరం అధికారులతో ప్రత్యేక సభ సంబరాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు కూడా నియమించడం జరిగింది అంటూ కూడా మంత్రి కేటీఆర్ వివరిస్తూ ఉన్నారు. సో అలాగే ఇంకా చూసినట్లయితే ఇక తెలంగాణ ఆచరణ దేశం అనుసరణ భారత్ ముందుకు తెలంగాణ మోడల్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా భారత్ ముందుకు తెలంగాణ అనేది ఒక మోడల్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అనేది కూడా ఇచ్చారు. సాకారమైన ఉద్యమ ట్యాగ్ లైన్ అలాగే నీళ్లు నిధులు నియామకాలు సఫలం అంటూ ఇచ్చారు. ఇక మూడోసారి కూడా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ముమ్మాటికి బీఆర్ఎస్దే అధికారం అంటూ కూడా ఇక 95 నుంచి 100 సీట్లు కూడా మావే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక దేశానికి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ చెప్తున్నది మేము చేసి కాంగ్రెస్ ఏదైనా సరే చెప్తుంది కానీ మేమైతే చేసి చూపించాం అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఉన్న 3 సీట్లు గెలవడము బీజేపీకి గగనమే అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక బీజేపీ అనేది ఇంకా మర్చిపోవడమే, బీజేపీ అనేది ఉండదు రానున్న రోజుల్లో అంటూ ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ అంటే ఇంకా అది మాకు అసలు పోటీ కాదు, ఒకవేళ కాంగ్రెస్ అన్ని చెప్తూ ఉంటుంది కానీ మేమైతే చేసి చూపిస్తున్నాం కాబట్టి ప్రజలకు ఇవన్నీ తెలుసు అన్నట్లుగా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే 75 ఏళ్ల పాలన ఏ విధంగా ఉంది, 9 ఏళ్ల ప్రగతి ఎలా ఉందో చూడండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఏ రంగంలో అయినా తెలంగాణనే నెంబర్ 1, గుడిసె నుంచి గూగుల్ దాకా దూసుకెళ్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. అలాగే ఇక దక్షిణాది రాష్ట్రాల గొంతు నులిమేందుకే కుట్రలు చేస్తున్నారు, ఉత్తరాది నిధులు ఇస్తే ఎప్పుడు వద్దనలేదు అంటూ కూడా చెప్తున్నారు. తెలంగాణకు ఇవ్వలేదని ప్రశ్నించిన కేటీఆర్, తెలంగాణకు ఏదైనా ఇవ్వకపోతే వెంటనే ప్రశ్నించే కేటీఆర్ ప్రశ్నించే గొంతుకును నొక్కాలని చూస్తున్నారు కానీ అది జరగదు అంటూ కూడా ఆ కుట్రలేవి ఇక్కడ చెల్లవు అంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో చూడొచ్చు. అలాగే ఇక వీధి వ్యాపారులకు రుణాల్లో తెలంగాణ టాప్ నెంబర్ 1లో ఉంది అంటూ కూడా ఇచ్చారు. 1,00,000 లోపు జనాభా ఉన్నారు.
అలాగే కేటగిరీలో తొలి 10 స్థానాలు కూడా మనవే అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో వీధి వ్యాపారులు ఏవైతే అవి కూడా ఇక్కడ తెలంగాణలోని టాప్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే 40 లక్షల జనాభా కేటగిరీలో గ్రేటర్ హైదరాబాద్ ప్రథమంగా ఉంది అనేది కూడా ఇచ్చారు. రాష్ట్ర అధికారులకు అవార్డులు అందజేసిన కేంద్ర మంత్రి. తెలంగాణలో మొత్తం చూసుకుంటే 695 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి 15th పేజ్లో మరిన్ని డీటెయిల్స్ మనం చూడొచ్చు. అలాగే 2.67 కోట్ల బుక్స్ ఉచితంగా ఇచ్చారు. ఇక 1.5 కోట్ల వర్క్ బుక్స్, 1.17 కోట్ల నోట్ బుక్స్ పంపిణీ చేసినట్లు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రణాళికకు సిద్ధం చేసిన విద్యాశాఖ బడి ప్రారంభమయ్యాక విద్యార్థులందరికీ కూడా ఇవన్నిటిని కూడా అందజేయనున్నట్లు తెలుస్తుంది. ఆయా బుక్స్ ఏవైతే వర్క్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, నోట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, విద్యార్థులకు అందించాల్సినటువంటి కిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2.67 కోట్లతో మరి ఇవన్నీ కూడా ఉచితంగా అందజేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అంటూ విద్యాశాఖ మంత్రి కూడా తెలియచేయడం జరుగుతుంది మనకి ఇక్కడ. అలాగే ఇక స్కూల్స్ ఓపెన్ అయ్యే నాటికి ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా సర్కార్ అనేక పథకాలు కూడా ప్రవేశపెట్టబోతుంది స్కూల్ విద్యార్థులకు సంబంధించి, వారి యొక్క కిట్స్కి సంబంధించి అనేది కూడా ఇచ్చారు. అయితే ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజీలో చూసుకోవచ్చు అనేది అయితే క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా అయితే 2.67 కోట్లతో బుక్స్ కావచ్చు, స్కూల్ కిట్స్ కావచ్చు, విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ ప్రారంభం అయ్యే నాటికి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము అంటూ కూడా సీఎం కేసీఆర్ అలాగే విద్యాశాఖ మంత్రి సబితేంద్ర రెడ్డి తెలియజేయడం జరుగుతుంది. సో అలాగే ఇక మణిపూర్ హింస వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అంటూ ఇచ్చారు. ఇక జాతుల నిర్మూలన లక్ష్యంగా దాడులు, ఆర్టికల్ 371ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడైతే ఆర్టికల్స్కి సంబంధించి ఇచ్చారు. అలాగే ప్రధాని మోదీ మౌనమే అందుకు సాక్ష్యంగా నిదర్శనంగా నిలబడుతుంది అంటూ కూడా తెలుస్తోంది అంటూ ఇచ్చారు. చర్చలే లక్ష్యంగా మైతీ కమాండోలు దాడులు చేస్తున్నారు. నాగా కౌన్సిల్ నేతలు తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంటుంది. అలాగే సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా సొంత పార్టీ బీజేపీ ఎమ్మెల్యేల అల్టిమేటం అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఓవైపు అమిత్ షా పర్యటన కొనసాగిన అల్లర్లు మాత్రం ఆగట్లేదు. అలాగే రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణకు హోంమంత్రి అమిత్ షా కూడా తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇవన్నిటికీ ఆర్ఎస్ఎస్ కూడా కొంత కుట్ర ఉంది మణిపూర్ హింస వెనుక అనే దానికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మనం 19th పేజీలో చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే నమస్తే తెలంగాణలోనే సో ఇక నిండు కుండల నీటికి సంబంధించి దశ దిశల తెలంగాణ వికాస హేళ అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే 9 ఏళ్లలోనే తీరినటువంటి సాగునీటి గోస అంటూ కూడా చెప్తున్నారు. ఒకప్పుడు ఒక చుక్క నీటి కోసం ప్రజలు ఎంతో ఇబ్బందులు పడేవారు అనేది అయితే ఒక 9 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు 9 ఏళ్లలోనే ఎంతో నీటి కుండల నిండు కుండల ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సో రాష్ట్ర సాగునీటి రంగానికి నవశకం ఆరంభమైంది అంటే తెలంగాణతోటే అంటూ కూడా ఇచ్చారు. ఇక రాష్ట్రానికి గుండెకాయల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు నిండు కుండలా కనిపిస్తూ ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక వాగులు కావచ్చు పునరుజ్జీవంతో సత్ఫలితాలను అందిస్తున్నాయి. భారీగా పెరిగినటువంటి భూగర్భ జలాలు కూడా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక నాడు గోదావరి తల్లి గోడ కూడా ఏడ్చేది, కానీ ఎప్పుడు మాత్రం అలా లేదు. నేడు ఆ గంగమ్మ ఎదురొచ్చి నిలిచింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. నాడు కృష్ణమ్మకు కండ్లకే కృష్ణమ్మ అంటే ఎలా ఉంటుందో కళ్ళకే కానరాలేదు, కానీ నేడు మాత్రం కర్షకుల కాళ్ళ దగ్గరకు కదిలొచ్చింది అంటూ నాడు చెరువులు వాగులు వట్టిపోయినాయి, కానీ నేడు మాత్రం వేసవిలోనూ మత్తుళ్ళ దుంకుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఒకప్పుడు చెరువులు కానీ కుంటలు కానీ అన్నీ కూడా ఎండిపోయిన స్థితిలో ఉండే, కానీ ఇప్పుడైతే వేసవి కాలం అంటే ఎండల్లో కూడా నిండు కుండల అవన్నీ కూడా నీళ్లు దుంకులాడుతున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాళేశ్వరంతోనే భూతల్లి తను తడిసింది అంటూ కూడా చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయడంతో మరి నేలతల్లి అంతా కూడా తడిసి తనువు తీరింది అంటూ ఇచ్చారు. అలాగే పంటలతో తెలంగాణ పల్లె మురిసింది. ఇక అది వ్యవసాయ విప్లవం అంటూ 9 ఏళ్ల అద్భుతం అని చెప్పుకోవచ్చు అంటూ కూడా 9 ఏళ్లలో అంటే 9 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇప్పుడు 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన నేపథ్యంలో ఏం జరిగింది ఇప్పటి వరకు, ఎలా ఉండేది, ఎలా జరిగింది, ఎలా వచ్చింది, ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానికి సంబంధించి అన్నీ కూడా మనకి క్లియర్గా ఇంకా ప్రతి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క పేపర్లో ఇచ్చినట్లుగా తెలిసింది. 9 ఏళ్లలో సాధించిన కొత్త ఆయకట్టులు కావచ్చు, ఇంకా అలాగే వాగుల పునరుజ్జీవన పథకాలు కావచ్చు, నీటికి సంబంధించి కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇలా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి నమస్తే తెలంగాణలో ఈరోజు మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అవన్నీ కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే
మనకి ఆంధ్రజ్యోతిలో మాత్రం గురుతులు గాయబ్ అంటూ ఇచ్చారు. అప్పటి ఉద్యమకారులంతా శంకరగిరి మాన్యాలు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు 4.9% కరువు భత్యం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా కేటీఆర్ చెప్తున్నారు మాకెదురు లేదు అంటూ చెప్తున్నారు. 90 నుంచి 100 సీట్లు కూడా మావే అంటూ సీఎం కేసీఆర్ మళ్ళీ మూడోసారి ఖచ్చితంగా సీఎం అవుతారు అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేసి మళ్ళీ సీఎంగా కేసీఆరే అంటూ కూడా ఆయన ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అవి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక అలాగే దశాబ్ది ఉత్సవం ఉద్యోగికి ఉంటుందా అంటూ కూడా ఇక్కడ ఉద్యోగులంతా కూడా కొంత క్వశ్చన్ మార్క్ పెట్టి అడుగుతున్నారు. అలాగే ఇక అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి అనేది ఇచ్చారు. ఇక రౌజ్ అవెన్యూ కోర్టు ఆమోదం తెలిపింది. ఇక ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి విషయంలో అంటూ కూడా ఇచ్చారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక జిఆర్ఈ ఇకపై 2 గంటలే అంటూ కూడా అమిత్ షా చెప్తూ ఉన్నారు. మణిపూర్ హింసపై హైకోర్టు మాజీ సీజీ సారథ్యంలో విచారణ చేపడుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూస్తే వేటేస్తారని అనుకోలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా అలాగే ఇంకా చూసినట్లయితే చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది 400 మంది అవుట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చి సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్ చూడొచ్చు. ఫస్ట్ మనం ప్రధానంగా ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే గురుతులు గాయబ్ అంటూ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. అప్పటి ఉద్యమకారులంతా శంకరగిరి మాన్యాలు అనేది డీటెయిల్స్ చూసి కోదండరాం, రఘు, ఈటెల తదితరులకు వేధింపులు తప్పడం లేదు అంటూ ఇచ్చారు. అలాగే జయశంకర్, కేశవరావు జాదవ్, శ్రీకాంతాచారి గుర్తింపుకు నో అంటూ ఇంతవరకు మరి వీళ్ళందరికీ ఒక్కరికి కూడా గుర్తింపు అనేది లేదు. అలాగే అందేశ్రీ సిద్ధారెడ్డి ప్రజా సంఘాలన్నీ కూడా దూరంగా ఉన్నాయి. ఉద్యమాలతో ఏర్పడిన రాష్ట్రంలో పోరాటమే నిషిద్ధాక్షరి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఉద్యమాల ధర్నా చౌకు ఉరివేయాలనే సర్కారు కుట్ర చేస్తోంది అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. అలాగే ఒక ఉద్యమకారులని విధ్వంసకారులుగా చూపించినటువంటి ఉద్యమ సర్కార్ ఇది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఇచ్చింది తీసుకోవడం తప్పితే పోరాటం అంటే పాతరేసినట్లే ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. మండలానికో 30,000 అంటూ మండలానికి 30,000 ఏం సరిపోతాయి అంటూ కూడా ఇక్కడ ఒక వార్త అయితే మనకి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఉత్సవాలకు కనీసం 10 లక్షలు ఖర్చు, నిర్వాహకులు డబ్బులు ఎలా సర్దాలి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక సీఎం కప్తోనే జేబులు చిల్లులు పడ్డాయి అంటూ కూడా ఇచ్చారు. ఇక దశాబ్ది ఉత్సవాల భారం మొయ్యలేము అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. అంటే ఒక్కో మండలానికి 30,000 మాత్రమే ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎంపీడీఓలు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అధికారుల చూపు సర్వందుల వైపే ఉంది తప్పితే ఇలాంటి వారి వైపు లేదు అంటూ కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు. సో దశాబ్దికి మరి దారి ఎటు అనేది చూసుకున్నట్లయితే ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అని 13th పేజీలో 2nd పేజీలో కూడా చూడొచ్చు అనేది అయితే మనకి ఇచ్చారు. దశాబ్ది అంటూ ఉత్సవాలు జరుపుతున్నారు కానీ అసలు దారి ఎక్కడుంది, ఎటు పోతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. సో ఇక మంత్రి కేటీఆర్ విషయానికి వచ్చినట్లయితే మాకు ఎదురు లేదు అంటూ ఆయన కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా 90 నుంచి 100 సీట్లు మావే అంటూ ఇంకా ఆయన ప్రతి పేపర్లో కూడా ఇదే చెప్తూ వస్తూ ఉన్నారు. సో యాజ్ ఇట్ ఈస్ ఆంధ్రజ్యోతిలో కూడా మనకి అలాగే ఇచ్చారు. ఇంకా 90 సీట్ల నుంచి 100 సీట్ల వరకు మావే ఉంటే సీఎం కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ బీజేపీ మరగుజ్జు పార్టీలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఏదైనా చెప్తుంది కానీ చెయ్యదు. అలాగే ఇక బీజేపీ అంటారా ఇంకా ఆ సంగతి అయిపోయినట్లే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక బీజేపీకి 3వ స్థానము దక్కదు అంటూ చెప్తున్నారు. ఇక ఉన్న ఆ 3 సీట్లు కోల్పోతుంది తప్పితే ఇంకేం చేసేది లేదు అంటూ కూడా మరి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. అలాగే మోదీ అత్యంత అసమర్థ ప్రధాని అంటూ కూడా మోదీని ఉద్దేశించి కూడా చెప్తున్నారు. మోదీ ఒక అసమర్థ ప్రధాని అంటూ కూడా చెప్తున్నారు. మీడియాతో చిట్చాట్లో మంత్రి కేటీఆర్ ఇక పలు విషయాలను షేర్ చేసుకున్నారు అనేది కూడా ఇచ్చారు. స్థలాలు అమ్మితే వచ్చేది సర్కార్కే కదా అంటూ కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ట్విన్ టవర్పై ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన చెప్తూ ఉన్నారు. అయితే ట్విన్ టవర్ వెనుక కూడా పెద్ద కుట్రనే ఉంది, భారీ కుంభకోణమే ఉంది అనేది కూడా ఒక వార్త అయితే ఉంది. సో దానికి సంబంధించి ఇంకా అన్ని డీటెయిల్స్ కూడా మనకి 14th పేజీలో ఇచ్చినారు చూడొచ్చు. మనం మొత్తంగా అయితే ఇక కేటీఆర్ మాటలు అయితే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారు, మూడోసారి కూడా ఎవరికి అంత లేదు అన్నట్లుగా మాత్రం మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి అంటూ ఇచ్చారు. రౌజ్ అవెన్యూ కోర్టు ఆమోదం తెలిపింది. ఇంకా ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి కీలక వ్యక్తిగా ఉన్నారు అంటూ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా 5 రిటైల్ జోన్లు అంటూ కూడా మనకి ఇచ్చారు. శరత్ భార్య
కనిక జెట్ సెట్ గోలో నగదు అంటూ, అలాగే బేగంపేట నుంచి ఢిల్లీకి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏఐ నుంచి ఆధారాలు సేకరించండి అంటూ కూడా ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే ఇక కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది అంటూ శరత్ అప్రూవర్గా ఎవరికి చేటు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. అలాగే కేసీఆర్ పై జగన్ను ఉసిగొల్పింది కేంద్ర ప్రభుత్వం కాదా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఏ క్షణాన్నైనా కవితను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి కూడా ఇచ్చారు. ఇక ముందుగానే క్రేజీ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఇక అంతకంటే ముందు కవిత అరెస్ట్ కంటే ముందు కూడా కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద పెద్ద నేతలంతా కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెడ చుట్టూ మాత్రం ఇటు తప్పించుకోలేనటువంటి ఉచ్చులు అయితే ఉన్నాయి అనేది అయితే ఇది గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి టాపిక్ అయినప్పటికీ కూడా ఇంకా ఇది ఒక కొలిక్ అయితే రాలేదు. ఇక త్వరలో రావచ్చు. ఖచ్చితంగా బడా నేతలంతా కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అంటూ కూడా మనకి ఇచ్చారు. సో అయితే మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా 11th పేజీలో మనం చూడొచ్చు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అదే సిబ్బందితో మళ్ళీ పరీక్షలా అంటూ కూడా ఇక్కడ మనకి టీఎస్పీఎస్సికి సంబంధించి ఇచ్చారు. ఇక విశ్వసనీయత కోల్పోయింది టీఎస్పీఎస్సి అనేది మెయిన్గా ఇచ్చారు మనకి ఇక్కడ. సో దాన్ని చూడొచ్చు. అలాగే పేపర్ లీకేజీపై దర్యాప్తు కొలిక్కే రాలేదు ఇంతవరకు. అసలు పేపర్ లీకేజీ కేసు అనేది ఇంతవరకు ఆ దర్యాప్తు ఒక కొలిక్కి కూడా రాలేదు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే హడావుడిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎందుకు పెడుతున్నారు అసలు అనేది కూడా తెలవాలి అన్నట్లుగా ఒక క్వశ్చన్ మార్క్. అయితే 11న తలపెట్టిన పరీక్షను అడ్డుకోండి అంటూ కూడా కొంతమంది అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే హైకోర్టులో భారీ సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేస్తున్నటువంటి నేతలు కూడా అంటూ ఇచ్చారు. సర్కార్కు నోటీసులు, తదుపరి విచారణ 5న వాయిదా వేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు టీఎస్పీఎస్సికి సంబంధించి అనేక రకాలైనటువంటి రకాలుగా ఇది కాపీయింగ్ జరిగింది, హైటెక్ కాపీయింగ్ జరిగింది అంటూ, పేపర్ లీకేజీ అంటూ, ఒకరి నుంచి ఒకరికి వాట్సాప్ షేర్స్ నుంచి అంటూ, బ్లూటూత్ నుంచి అంటూ ఇలా రకరకాల కాపీయింగ్, అలాగే కొంతమందికి ముందుగానే అమ్ముడుపోయినట్లు, అలాగే ఇంకా రకరకాలుగా ఇవన్నీ కూడా ఒక కొలిక్కి ఇంతవరకు రాలేదు. గత కొంతకాలంగా జరుగుతుంది. కానీ ఎగ్జామ్స్ విషయానికి వచ్చినట్లయితే హడావుడిగా గ్రూప్ 1 కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు పెడుతూ ఉన్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు ఈ హడావుడి అంతా అంటూ సర్కార్ని కూడా కొంతమంది నేతలు, ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మాత్రం ఇందులో ఈ కుంభకోణం ఏం జరుగుతుంది అసలు ఈ ఒక టీఎస్పీఎస్కి సంబంధించి అనేది మాత్రం కొలిక్కి త్వరగా రావాలంటూ సిట్ బృందం అంతా కూడా దర్యాప్తు వేగవంతంగానే కొనసాగిస్తున్నట్లుగా మనకి ఇచ్చారు. సో ఈ రోజు మనం ఈ పేపర్లో చూసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి ఒక్క వార్తలు కూడా ఉన్నాయండి. సో ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.